హాయ్ హలో నమస్తే విష్ణు రూపాయ నమశివాయ. చిన్న కథ చెప్తాను. సింహం కథ. ఒక ఊరు ఉంటుంది. దగ్గర మూసీ నది ఉంటుంది. మూసీ నది పక్కన అడవిలో అనిమల్స్ ఉంటాయి. దాంట్లో బాగా వయసు అయిపోయిన ఒక లయన్ లయన్ ఉంటుంది. దాన్ని చూసి యంగ్ లయన్లు ఎగతాళి చేస్తా ఉంటాయి. నువ్వు కుందేళ్ళు వేటాడలేవు, పరిగెత్తి వేటాడలేవు, తాబేళ్ళు పట్టుకుంటావా అంటే ఎగతాళి చేస్తా ఉంటాయి. అప్పుడు ముసలి వయసు అయిపోయిన లయన్ శక్తితో పాటు తెలివి ఉంటేనే ఏదైనా మనము జయిస్తాము అనేసి అంటది. అని అంటే సరే ఏం చెప్పాలా చెప్పు, ఏం చేయాలో చెప్పు అంటే, సరే పక్కన ఒక ఊర్లో మనుషులు తిరుగుతా ఉన్నారు కదా, నాకు మనిషి మాంసం తినాలని ఉంది, మనిషిని తీసుకోరండి అని చెప్తుంది. చెప్తే అప్పుడు అవి పోతాయి. పోయి మనిషిని పిలుస్తుంది. సేటు 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 పోతాడు. సేటు ప్రభా మా భార్యకు ఆరోగ్యం బాగలేదు, ఒక పరికి వస్తావా అడవిలోకి అనేకంటే, మీరు క్రూర జంతువులు కదా, నేను రాను అనేసి చెప్తారు. చెప్తే చాలా మంది అడిగితే ఎవరు రారు, మీరు మమ్మల్ని తినేస్తారు అని చెప్పేసి రారు. సరే వయసు అయిపోయినా లేని దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు రాలేదు అనేసి చెప్తే సరే అయితే మీరు ఉండండి నేను వెళ్తాను అని చెప్పేసి అన్నది కొట్టు తడిపోయి ఇది లయను గమనిస్తా ఉంటుంది జనాలను. ఎవరు ఎటువంటి ఉందో, ఎవరన్నా డబ్బుల కోసం ఆశగా ఉంటారు కదా, వాళ్ళ కోసము చూస్తా ఉంటుంది. అప్పుడు ఒక ఆయన కనిపిస్తాడు. ఒక ఆయన నారాయణ లాగా కనిపిస్తాడు. కనిపిస్తే ఆయన పిలుస్తుంది, అయ్యా ఇట్లా మా భార్యకి బాగలేదు, మీరు ఒకసారి అంబులెన్స్ ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. నువ్వు అట్టగా చేస్తే నా దగ్గర ఉన్న బంగారు గాజు ఇస్తాను అనేసి అంటుంది. అంటే వాడికి ఆశ వస్తుంది, ఇది లయన చెప్తుందే మనం వెంటనే తీసుకుంటాము అని చెప్పేసి ఆశ వచ్చి సరే నేను పిలిస్తే నువ్వు ఇకపోతే నాకు అనేసి అంటారు. అంటే అప్పుడు సరే అట్టయితే నీకు అంత అనుమానంగా ఉంటే నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి ఈ గాజు తీసుకో అనేసి చెప్తుంది. చెప్తే అప్పుడు సరే అంటే వస్తాడు. లైన్ కాడికి వస్తాడు. వస్తే అప్పుడు గాజు తీసుకోవాలని పోయినప్పుడు ఈ లైన్ వాడి పైన పడి తినేస్తుంది. అప్పుడు యంగ్ లయన్స్ బాగా తెలివి ఉంటాను. అందుకని ప్రయత్నం లేదంటే కరాకు కూడా ఆహారం దొరకదు. ఓకేనా? బాయ్.